నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్లాస్టిక్ మీ ప్రాణం తీస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. పైగా రీసెంట్గా వచ్చినటువంటి అధ్యయనాల్లో గుండెపోటుకు గురైన మరణాల్లో ఎక్కువ శాతం ప్లాస్టిక్ అవశేషాలు కూడా ఉన్నట్టుగా పరిశోధనలో తేలింది. మన ఇంట్లో వాడే ప్లాస్టిక్ ఎలాంటి ప్లాస్టిక్ను వాడాలి, అసలు నిత్యావసరాల్లో ప్లాస్టిక్ వినియోగం మనకి మంచిదా కాదా, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫార్మా ఎక్స్పర్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. ప్లాస్టిక్ కి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. అంటే ప్లాస్టిక్ లేని జీవితం అనేది ఊహించలేము అన్నట్టుగా తయారైపోయింది గత పరిస్థితి. ఒక 20 ఏళ్ల నుంచి చూస్తే అంత ముందర కొంచెం పర్వాలేదు అనుకుంటాం. ఒక 20-25 ఏళ్ల నుంచి అయితే ఇక ప్లాస్టిక్ లేకుండా మనం ఏ పని చేయలేని స్థాయిలోకి వచ్చాం. ఏంటి ప్లాస్టిక్ అవశేషాలు హార్ట్ అటాక్ వచ్చినటువంటి మృతదేహాల్లో కనుగొన్నారు అంటే వాళ్ళు ఏదో రకంగా ప్లాస్టిక్ ని కన్జ్యూమ్ చేశారు అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ప్లాస్టిక్ అయితే ఎవరో తినరు మనుషులు అయితే. కరెక్ట్. సో ఎందుకు వచ్చినాయి అవి, దానివల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏంటి మనిషి జీవితానికి? సార్, ఫస్ట్ టైము ఈ సంవత్సరం మార్చి నెలలో న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పేసి ఒక రెప్యూటెడ్ జర్నల్లో ఫస్ట్ టైం కనుక్కున్నారు. గుండె జబ్బులు వచ్చి చనిపోయిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఈ మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్, మీరు అన్నట్టు ప్లాస్టిక్ అవశేషాలు ఇది ఉంది అని చేసి గుండె నుంచి మెదడుకి వెళ్ళేటటువంటి రక్తనాళంలో మామూలుగా ఈ రక్తనాళాలు పూడుకుంటాయి కొన్నిసార్లు కొవ్వు వల్ల. ఆ కొవ్వు టెస్ట్ చేసినప్పుడు వీళ్ళకి తెలిసింది ఏంటంటే దాంట్లో ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నాయనేసి కనుక్కున్నారు. ఇలాంటి ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నటువంటి గుండె జబ్బులు వచ్చి చనిపోయిన వాళ్ళల్లో, అంటే వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ మంది ప్లాస్టిక్ వల్ల చనిపోయినారు. ఒకవేళ ప్లాస్టిక్ అవశేషాలు లేకుండా గుండె జబ్బుల వల్ల చనిపోయిన వాళ్ళు, ప్లాస్టిక్ అవశేషాలను గుండె జబ్బుల వల్ల చనిపోయిన వాళ్ళు స్టడీ చేసినప్పుడు ఈ ప్లాస్టిక్ ఉండడం వల్ల చనిపోయే అవకాశాలు 4.5 టైమ్స్ ఎక్కువ అని చెప్పేసి ఆ స్టడీలో కనుక్కున్నారు. యావరేజ్ ఒక 5% ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది ఉంటుంది, 5 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. బ్లాక్స్ ఉంటాయి కదా గుండెకి వచ్చేటువంటి బ్లాక్స్ లో. అవును, కొలెస్ట్రాల్ వల్ల ఇదంతా జరుగుతుంది. అవును, కొలెస్ట్రాల్ అంటే న్యాచురల్ ఫామ్ లో జరిగేది. అంటే ఇప్పుడు అసలు కొలెస్ట్రాల్ ఫామ్ అవడానికి కూడా ప్లాస్టిక్ కారణం అవుతుంది. అంటే దాంట్లో ఈ ప్లాస్టిక్ ఉంది సార్. అందులో ఆ ప్లాస్టిక్ ఉండిందంటే వాళ్ళలో చనిపోయే అవకాశాలు ఇంకా ఎక్కువ ప్లాస్టిక్ లేని వాళ్ళతో. ఎలా వెళ్ళి ఉంటుంది మనిషి నోట్లోకి, అంటే శరీరం లోపలికి? తినరు కదా మామూలుగా అయితే, తెలిసి తినరు సార్, ఏదో ఇది చేస్తారు అనుకుంటున్నాను. కానీ పెద్దవాళ్ళు అయితే తినరు కదా. అవును. సో ఎలా వెళ్ళి ఉండొచ్చు? అది ఎలా సార్, ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే ఈ ప్లాస్టిక్ వాళ్ళు చేసిన పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే ఈ నీళ్లు ఏదైతే ప్లాస్టిక్ బాటిల్స్తో నీళ్లు తాగుతున్నారో అది మేజర్ సోర్స్ అని కనుక్కోవడం జరిగింది సార్. వాటర్ బాటిల్స్లో నీళ్లు తాగడం వల్ల ఈ ప్లాస్టిక్ అవశేషాలు లోపలికి పోయే అవకాశాలు ఎక్కువ అని. సెకండ్ వచ్చేసి మనం ఆహారాన్ని ప్యాక్ చేస్తారు కదా ఈ ప్లాస్టిక్ ఇదిలతో, ఆ ప్లాస్టిక్ పేపర్లని అవని ఇవని, ఆ ప్యాకింగ్ ప్లాస్టిక్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినామంటే స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదో ఫ్యాషన్గా ఉందనో కన్వీనియంట్గా ఉంటుందనో అట్టా వేడిగా వంచుతారు, ఎత్తి ప్లాస్టిక్ డబ్బాలు వేస్తారు, తట్టేస్తారు, మళ్ళీ పెట్టి పంపిస్తారు. కానీ మనకు అర్థం కానిది ఏంటంటే బిడ్డల భవిష్యత్తును మొత్తం సర్వనాశనం ఇక్కడి నుంచే చేస్తున్నాం. బిడ్డల భవిష్యత్తు కదా, పెద్దలు కూడా ఇప్పుడు ఎక్కడ ఏ పార్సిల్ ఫుడ్ తీసుకున్నా అవును ప్లాస్టిక్ బాక్స్ లేకుండా అయితే రావట్లేదు. అట్లీస్ట్ ఫాయిల్ పేపర్ అన్నా వేస్తున్నారు. అవును. సో ఇవన్నీ కూడా శరీరం లోపలికి వెళ్ళేటువంటి అవశేషాలుగా మనం పరిగణించవచ్చా? ఖచ్చితంగా పరిగణించవచ్చు. ఇప్పుడు బిర్యానీ పొట్లాలు అనగానే ప్లాస్టిక్ ఉంటుంది, ఏదో హీట్ ప్రొటెక్ట్ చేస్తే అనేసి వాటిలో చేస్తారు. ఇవేమి మనం వినియోగించకూడదు ఆహారానికి సంబంధించి? ఖచ్చితంగా వినియోగించకూడదు సార్. మనిషి ఏమైపోయినాడంటే కన్వీనియన్స్ ఫస్ట్ ప్రయారిటీ అయిపోయింది హెల్త్ కన్నా కూడా. ఇప్పుడు ఈ ప్లాస్టిక్లు ఇవన్నీ వాడడానికి ఏంటంటే కన్వీనియంట్గా ప్యాక్ చేసి పంపించేయచ్చు, కన్వీనియంట్గా ఒక ప్లాస్టిక్ కవర్లు వేసి పంపించేయచ్చు. కానీ వీళ్ళకి తెలియదు ఏంటంటే ఆ కన్వీనియన్స్లోనే మన సమాధులు కట్టుకుంటున్నాం అనే విషయం తెలియట్లే వీళ్ళకి. ముఖ్యంగా మళ్ళీ రీసెంట్గా ఈ మంత్లో ఇంకొక స్టడీ కనుక్కున్నారు సార్. ఆ స్టడీలో ఏంటంటే కొంతమంది చనిపోయిన వాళ్ళల్లో వాళ్ళు పరిశోధనలు చేసేటప్పుడు బ్రెయిన్లో కూడా మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్ ఉండదని కనుక్కున్నారు సార్. ఇప్పుడు మామూలుగా బ్రెయిన్కి ప్లాస్టిక్ వెళ్ళాలంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని దాటుకొని పోవడం కష్టం. మరి ఇది ఎలా పోయింది బ్రెయిన్లోకి నానో ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్ అని కనుక్కున్నప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ముక్కు గుండా పోయిందని చెప్పేసింది. ఇప్పుడు క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ఈ వాతావరణం ఈ మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్తో కలుషితం అయిపోయి ఉండదు సార్. ఎందుకంటే ప్లాస్టిక్ లేకుండా మనం క్యాబిన్లు ఉండవు, ఆఫీస్ స్పేస్లు ఉండవు. ఈ గాల్లో ఉన్న ఈ మైక్రో నానో ప్లాస్టిక్ ముక్కు ద్వారా పోయి ఇది బ్రెయిన్లో చేరడం వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే సార్ అల్జైమర్స్, డిమెన్షియా, ఈ మెదడుకు సంబంధించిన వ్యాధులన్నీ వస్తాయి. మామూలుగా ఈ ప్లాస్టిక్లో వచ్చిన సమస్య అంటే ఏంటంటే సార్ ప్లాస్టిక్ తయారీలో 1600 కెమికల్స్ వాడతారు. ఆ 16 ఏ ప్లాస్టిక్ అయినా సరే 1600 కెమికల్స్ ఈ ప్లాస్టిక్ తయారీలో వాడతారు. ఆ కెమికల్స్లో 1/4 భాగం మనిషి ఆరోగ్యాన్ని నాశనం చేసేటటువంటి కెమికల్స్. మనం మామూలుగా ఇప్పుడు చూసినాం అనుకోండి సార్, ఎడన్నా రోడ్డు పక్కన వెళ్తా ఉన్నాం, ఎడన్నా దోశ తింటానికి దేనికో ఆగినాము,
వేడిగా గుడ్డు దోశలు ప్లాస్టిక్ ప్లేట్ కింద, దాని మీద మళ్ళీ పలసాటి ప్లాస్టిక్ పేపర్, దాని మీద వేడిగా అప్పుడే సలసలాడుతున్నటువంటి గుడ్డు దోశ ఎత్తి వేస్తారు దాని మీద. ఈ గుడ్డు దోశ ఓకే, కింద ప్లాస్టిక్, దాని మధ్యలో మళ్ళీ పలసాటి ప్లాస్టిక్ పేపరు, ఈ వేడి గుడ్డు దోశ, వీటన్నిటితో పాటు ఈ ప్లాస్టిక్ లోపలికి వెళ్తుంది. క్యాన్సర్ రావటానికి కూడా కారకం ప్లాస్టిక్ సార్. ఓకే, ఈ ప్లాస్టిక్ ఎట్టయిపోయిందంటే ఇప్పుడు మన వాతావరణాన్ని కానీ మన జీవితాలని పూర్తిగా ఈ యొక్క కప్పేసిన ఆయన చెప్పాలి. యాక్చువల్లీ అంటే మీరు చెప్పిన దానిలో 2 పాయింట్స్, ఇప్పుడు మీరు అన్నది పార్సిల్ ఫుడ్ కానీ, వేడిగా వేసే దోశలు కానీ, కాఫీ, టీలు, ఇవన్నీ ఓకే, అవి వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. అవును, కానీ వాటర్ బాటిల్స్ ఇప్పుడు అన్ని ఎంత పెద్ద బ్రాండ్ అయినా కానీ వాటర్ బాటిల్, ప్యాకేజ్డ్ వాటర్ అంటే కంపల్సరీ ప్లాస్టిక్ వాడుతున్నారు. అవును సార్, అవును. వాళ్ళైతే స్టీల్ ఇవ్వరు కదా, అవును, ఎవరు వేరే మెటల్ ఇవ్వరు కదా. అవును, మరి ఇవన్నీ ప్రతి ఒక్కరు వినియోగించి చాలా హై ప్రొఫైల్డ్ పర్సనాలిటీస్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ కూడా రోడ్డు మీద ఆగి 20 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కొని తీసుకుంటున్నారు. ఇది కూడా ప్రమాదకరం, ఖచ్చితంగా ప్రమాదకరం సార్. ఏది ఏమైనా సరే మన పాతకాలపు పద్ధతులు స్టీల్ గ్లాసులు, అల్యూమినియం గ్లాసులు వాటిలో వాడడమే బెటర్. లేదంటే రాగి పాత్రలు, మరచెంబులతో నీళ్లు, మరచెంబులతో. అవును సార్, ఇప్పటికీ అది బెస్ట్. చాలా కష్టం కదా ప్రాక్టికల్ గా. ఇదే సార్ ఏమైందంటే ఇక్కడ మనం కన్వీనియన్స్ కు ఓటేసి మన జీవితాల్ని అంధకారంలో నెట్టుకుంటున్నాము. ఈ క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి సార్ ఈ రోజులో? ఇన్ని రకాలుగా క్యాన్సర్లు, ఎక్కడ చూసినా క్యాన్సర్లు అని వింటున్నాం. కారణం ఏంటంటే ప్లాస్టిక్ వన్ ఆఫ్ ద రీజన్ సార్. యాక్చువల్గా ప్లాస్టిక్, ఎయిర్ పొల్యూషన్, వీటన్నిటి కారణం. ఈవెన్ మన వంట రూమ్లో మనం స్టోర్ చేసుకుంటాం, పప్పులు దినుసులు అన్ని స్టోర్ చేసుకుంటాం. ఇంతకు ముందర రోజుల్లో మనం చిన్నప్పుడు పోపులు పెట్టి, మన చిన్నప్పుడు అయితే ఈ పోపులు పెట్టలని, పెద్ద అల్యూమినియం డబ్బాలనేసి, స్టీల్ డబ్బాలని, మాక్సిమం కొండలు ఇలాంటివి ఉండేది. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా సరే ప్లాస్టిక్ డబ్బాలు, జాడీలు ఉండేది. ఊరగాయలు కోటికిటికి జాడీలు అవి ఉండేది అనమాట. ఇప్పుడు ఎక్కడ చూసినా అన్ని ప్లాస్టిక్ డబ్బాలు. హై వాల్యూ ప్లాస్టిక్ అంటే కొన్ని పేర్లు మనం బ్రాండ్స్ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది అసలు అది ప్లాస్టిక్ కాదని వాదించే వాళ్ళు కూడా ఆ కంపెనీ పేరుతోనే చెప్తా ఉంటారు. కొన్ని సమ్ వేర్స్, ఏవో సమ్ ప్లాస్టిక్ వేర్స్ అవి పెట్టి చెప్తారు ఇవి అసలు ప్లాస్టికే కాదని. అవి కూడా ప్లాస్టిక్ కేటగిరీలోకి వస్తాయా సార్? ప్లాస్టిక్ కాదని చెప్పేదని మనం పట్టుకుంటేనే తెలుస్తుంది సార్, మనం తడితేనే తెలుస్తుంది. ఈ లోహాలతో చేసినటివే బెస్ట్ సార్. ఓకే, ఈ ప్లాస్టిక్తో చేసినట్టు ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, ఈ మార్కెటింగ్ వల్ల మీరు ఊహిస్తారు సార్, మనం ఎప్పుడన్నా భారతదేశంలో నీళ్లు కొని తాగతామని ఏ రోజున ఊహించినారా మీరు? ఇప్పుడు గాలి కూడా కొనుక్కొని పీలుస్తున్నాం. అంటే మార్కెటింగ్ ఆ విధంగా అంటే ఇప్పుడు ఎందుకు సార్ వాటర్ బాటిల్ కొనాలి నాకు తెలియకడతాను. ఎందుకంటే మార్కెటింగ్ కంపెనీలు భయపెట్టినాయి మనల్ని. మీరు వాటర్ బాటిల్లో నీళ్లు తాగకపోతే మీకు ఏదైనా జబ్బులు వస్తాయని భయపెట్టినారు. దానికి భయపడి వాటర్ బాటిల్ కొంటున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంకా పెద్ద జబ్బు ఇది. వీలైనంత వరకు ఈవెన్ అట్లీస్ట్ గ్లాసు పాత్రలో తాగినా కూడా కొంతవరకు సేఫ్ సార్. గ్లాస్ బాటిల్స్, కొండపైన గాజు సీసాలనే మరి ఇస్తారు వాటర్ కి. గాజు సీసాల బెటర్ సార్, గాజు సీసాల బెటర్ కొంతలో కొంత. అవి కూడా వేడి సార్. ఇప్పుడు ఇవన్నీ కెమికల్స్ తయారు చేసినటివి, వేడి పదార్థాలు వాటిలో పోసిన, వాటిల్లో నిల్వ ఉంచిన, మనకు తెలియకుంటేనే మనం తినే దాంట్తోనే మన శరీరాన్ని సర్వనాశనం చేసేటటువంటి ఎన్నో కెమికల్స్ని మన లోపలికి తీసుకుంటాం. నాకు తెలిసి ఎలా చేయాలంటే సార్, కాన్షియస్గా, ప్రత్యేకించి ఇప్పుడు మన స్కూల్ పిల్లలు మనకన్నా ఒక 10 సంవత్సరాల నుంచి ఈ ప్లాస్టిక్ ఎక్స్పోజ్ అయినాం సిగ్నిఫికెంట్గా. ఇప్పుడు మన బిడ్డలైతే మొదటి నుంచి ప్లాస్టిక్. కానీ అది కాదు కదా, ఇప్పుడు పుట్టిన ప్రతి పసి పిల్లాడికి కూడా పాల డబ్బా ప్లాస్టిక్ తోనే వస్తుంది. అదే సార్ సమస్య. మరి ఎక్కడి నుంచి ప్లాస్టిక్ ని ఎలా అవాయిడ్ చేస్తారు? మరి ఇప్పుడు అనుకుందాం సార్, మనం అంతా ఎలా తాగినాం సార్ అప్పట్లో. ఒకసారి ఏంటంటే లైఫ్ ఏమైపోయిందంటే కన్వీనియన్స్, నాకు కన్వీనియంట్గా ఉండాలా అన్న ఒక ఆలోచనతో, అంటే ఈజీ లైఫ్ కావాలా, పెద్ద కష్టపడకూడదు, ఈజీగా మనకు పనులు అయిపోవాలా అనుకునే ఆలోచన ధోరణికి వచ్చి ఈ లేనిపోని జబ్బులన్నింటిలో మన శరీరంలో వేసుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ అంటే ఇప్పుడు కొంచెం అలవాటు పడ్డాం. ఈ అలవాటును బ్రేక్ చేయాలంటే కొంచెం కష్టం, కానీ బ్రేక్ చేయాల్సిన అవసరం వస్తుంది సార్. చూస్తామనండి అతి తొందరలో ఇంకో 10 రకాల క్యాన్సర్లు వస్తాయి, 100% వస్తాయి సార్. ఈ ప్లాస్టిక్ మనం కూడా కాన్షియస్గా అవాయిడ్ చేయాలి. మన బొట్టోళమి, అందులో మనం మీడియాలో ఉండే మన బొట్టోళమి సమాజం మీద బాధ్యతతో ఒక క్యాంపెయిన్ కూడా రన్ చేయాలి. ఎందుకంటే పదే మనం జనాలకి ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలు, ఇలాంటి స్టడీస్ రెప్యూటెడ్ జర్నల్స్లో పబ్లిష్ అయిన తర్వాత కూడా మనం వాటి గురించి మాట్లాడకపోతే ఖచ్చితంగా సమాజానికి మనం ఏదో ద్రోహం చేస్తున్నాం అన్న ఆలోచన మనకు రావాలా. మన బొట్టోళం కూడా దీని మీద ఒక క్యాంపెయిన్ లాగా చేస్తే అట్లీస్ట్ 100 మందిలో 10 మంది మారినా కూడా 10 కుటుంబాలు మారుతాయి సార్. 10 మంది కాదు,
ఒక ఊరు మారిందంటే తప్పకుండా సుమన్ టీవీ దాన్ని టేకప్ చేయాలి, మనం చేద్దాం దాని మీద. ఖచ్చితంగా చేద్దాం సార్. అయితే మన ప్లాస్టిక్ పూర్తి స్థాయిలో అవాయిడ్ చేయడం అనేది సాధ్యమయ్యేటువంటి అంశమే అవుతుంది సార్. ఎందుకంటే అంతకు ముందర బతికినాం కదా సార్. ఇప్పుడు చిన్నప్పుడు మనం చూసినామంటే ఏదన్నా టౌన్కి వెళ్ళేటప్పుడు మన పెద్దోళ్ళు అవ్వ తాతలోళ్ళు ఇంటి దగ్గర నుంచే సంచి సంకలో పెట్టుకొని పోయేవాళ్ళు. అవును. ఆ సంచిలో ఏం కావాలో అవి కొనుక్కొని తెచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం ఎత్తుకుపోవట్లేదు, ఎందుకంటే ఆడవాడు ప్లాస్టిక్ కవర్లు వేసిస్తాడు అని చెప్పేసి. అంటే కన్వీనియన్స్ అంటే ఒకటి మార్కెటింగ్ కంపెనీలు మన మైండ్తో చేసినటువంటి గేము, రెండోది మనం కూడా ఈ వలయంలో చిక్కుకుపోయినాం కన్వీనియన్స్కి అలవాటు పడి. కానీ మనకు తెలియదు ఏంటంటే ప్రతి ప్లాస్టిక్ పేపర్ను చూసినప్పుడంతా ప్రతి మనిషికి యముడిని చూసిన ఫీలింగ్ రావాలి సార్. యముడిని చూసినట్టే అది. సో ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలా, మనం కూడా అవాయిడ్ చేయాలా వీలైనంత వరకు. సో ఈ విధంగా, ఎందుకంటే స్టడీసే చెప్తున్నాయి సార్, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కంప్లీట్గా ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది సౌఖ్యంగా ఫీల్ అయితే మీకు మీరు సమాధి కట్టుకున్నట్టే అని అధ్యయనాలు తేల్చేశాయి. ప్లాస్టిక్ని నిత్య జీవితంలో ప్రతిరోజు మనం ఏదో ఒక రూపంలో వాడుతూనే ఉన్నాం, కానీ దాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. తాగే నీళ్ల దగ్గర నుంచి తినే ఆహారం వరకు ప్లాస్టిక్లో సేవ్ చేసేది ఏదైనా కానీ ఖచ్చితంగా మనిషి శరీరంలోకి ప్రవహించడానికి అవకాశం ఉంటుంది. దీని వలన జరిగేటువంటి నష్టం గుండెపోట్లు మాత్రమే కాదు, రకరకాల క్యాన్సర్లకు కూడా ఇది కారకం అవుతుంది. సో అవేర్ ఆఫ్ ప్లాస్టిక్, బీ అవేర్ ఆఫ్ ప్లాస్టిక్, ఇది సుమన్ టీవీ ఇస్తున్నటువంటి నినాదం. ఖచ్చితంగా ప్లాస్టిక్ని నిర్మూలించడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు మీకు మీరే తీసుకోండి, మీ ప్రాణాలని కాపాడుకోండి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.